మన జీవితంలో కూడా మన ఆశీర్వాదం మనకు ఎందుకు రావట్లేదంటే దేర్ ఈస్ సంథింగ్ వాట్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇన్ అస్. ఏదో ఒకటి, యాంగర్ అయినా, అసూయ అయినా, ద్వేషం అయినా, ఎనీథింగ్ వాట్ ఈస్ నాట్ లైక్డ్ బై గాడ్ మనలో మనము ఫస్ట్ మార్చాలి. మన ఫోకస్ మనము ఆశీర్వాదం మీద పెట్టుకోకుండా, మన బ్లెస్సింగ్ మీద పెట్టుకోకుండా మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే చేంజ్ అవర్ సెల్వ్స్. మనలో ఉన్నది మనం మార్చినప్పుడు దేవుడు కొంచెం టైం తీసుకుంటారు. మనం అది మార్చిన తర్వాత, ఆ చేంజ్ మనలో కనపడిన తర్వాత దేవుడు మనం అనుకున్న బ్లెస్సింగ్ మనకిస్తారు. సో ఈ రోజున మీరు మేబీ అనుకోవచ్చు, నా బ్లెస్సింగ్కి నేను చాలా దూరంగా ఉన్నాను. ఎస్, యూ మైట్ బీ అవే ఫ్రమ్ యువర్ బ్లెస్సింగ్. కానీ నీ బ్లెస్సింగ్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఈ హర్డల్స్ని క్రాస్ చేయాలి. ఈ హర్డల్స్ ఏంటంటే మనలో తీసుకురావాల్సిన కొన్ని మార్పులు. ఆ మార్పులు మనం ఎప్పుడైతే తీసుకొస్తామో, ఎవ్రీ హర్డల్ని మనం క్రాస్ చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఆ బ్లెస్సింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎలా అయితే మోసెస్ని పూర్తిగా ఒక మనిషిని మార్చిన తర్వాత ఆయనని ఒక లీడర్గా అపాయింట్ చేశారు, ఆయన జీవితంలో ఒక పొజిషన్లోకి ఆయనని తీసుకెళ్లారు. మన జీవితంలో కూడా మనం అనుకున్న పొజిషన్కి మనం వెళ్ళాలంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. ఆ చేంజ్ వచ్చిన తర్వాత మనకిను ఆ బ్లెస్సింగ్కి ఎక్కువ దూరం ఉండదు.